పోగొట్టుకున్న చోటే వెతుక్కున్న నవీన్ కార్పొరేటర్ గా కూడా గెలవలేని స్థితి నుంచి ఏకంగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు నవీన్. పైగా ఇది సాధారణ గెలుపు కాదు, భారీ మెజార్టీతో గెలిచారు నవీన్ యాదవ్. గెలిచిన వాడినే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. నెంబర్ 2లో ఎన్నిసార్లు నిలిచామనేది ముఖ్యం కాదు, నెంబర్ 1గా అవతరించామా లేదా అనేది ముఖ్యం. అందుకే నవీన్ యాదవ్ పేరును ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓడిపోతూనే వస్తున్నారు నవీన్ యాదవ్. ఎట్టకేలకు పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగులేని మెజార్టీతో గెలిచి చూపించారు. నవీన్ది మామూలు పోరాటం కాదు. 2014లో ఎంఐఎం తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఏ పార్టీ సీట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023లో అసలు పోటీ చేయలేదు. మధ్యలో 2 సార్లు కార్పొరేటర్గా కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయినా పట్టు వదలలేదు. 2023 నవంబర్లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి రేవంత్కు విధేయుడిగా ఉన్నారు. ఊహించని విధంగా మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్లో సీటు కోసం హోరాహోరీ పోరు సాగింది. అసలే గ్రూపులకు పెట్టింది పేరైన ఆ పార్టీలో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకున్నారు. రేవంత్ మాత్రం నవీన్ను నమ్మారు. అలా మరోసారి టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్ ఎట్టకేలకు గెలుపు గుర్రం ఎక్కారు. అలా పార్టీలో చేరిన 2 ఏళ్లకే టికెట్ దక్కించుకొని ఏకంగా ఎమ్మెల్యే అయ్యారు. కార్పొరేటర్గా కూడా గెలవలేని స్థితి నుంచి ఏకంగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు నవీన్. పైగా ఇది సాధారణ గెలుపు కాదు, భారీ మెజార్టీతో గెలిచారు నవీన్. ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ గెలుపు మరింత బలం చేకూర్చింది. రేవంత్ పాలనపై తెలంగాణలో వ్యతిరేకత ఉందనే టాక్ను జూబ్లీహిల్స్ గెలుపు పటాపంచలు చేసింది.